హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా అబ్బాయి బర్త్డే రోజు నేను చేసిన వెజిటబుల్ పలావ్ అండి. సైడ్ డిష్ కింద పన్నీర్ కర్రీ చేశాను, రైతా చేశాను. ఈ వెజిటబుల్ పలావ్ ఎలా చేసుకోవాలనేది నేను చెప్తానండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు. ఇది మా మదర్ నాకు నేర్పించారు. ఇది ఎలా చేయాలనేది ఈరోజు నేను చెప్తానండి మా స్టైల్లో. అందుకోసం నేను ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక కప్పు క్యాప్సికము, ఒక కప్పు బంగాళదుంపలు, ఒక కప్పు క్యారెట్ తీసుకున్నానండి. మీ దగ్గర ఇంకా బీన్స్, కాలీఫ్లవరు, మష్రూమ్స్ ఇలాంటి వేరే ఏ వెజిటబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఇంకేమీ లేక వీటితోనే నేను సింపుల్గా చేసేసాను వెజిటబుల్ పలావు. ఇంకా మసాలా కోసం అయితే 2 టేబుల్ స్పూన్లు గసగసాలు, ఒక 4 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు అల్లం ముక్క, ఓ 4 వెల్లుల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కాస్త ఎండు కొబ్బరి తీసుకోవాలండి. నా దగ్గర ఎండు కొబ్బరి అయితే లేదు. దాని బదులు నేను 2 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి. ఎప్పుడైనా ఎండు కొబ్బరి లేకపోతే కనుక నేను ధనియాలు వేసి చేస్తుంటాను, అది కూడా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు అదంతా మిక్సీ జార్లోకి తీసుకుని వాటర్ పోసుకుంటూ ఫైన్గా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఓ 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఓ 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని కొంచెం ఆ నూనె బాగా వేడెక్కాక ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా ముద్ద ఉంది కదండి, అది కూడా వేసుకుని 1 నిమిషం ఉంచాలండి, పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు అలాగే ఇందాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయలు ఒక పచ్చివాసన, ఈ మసాలా ఉన్న పచ్చివాసన అంతా పోయేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలపండి. ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ వచ్చినా పర్లేదండి, బాగానే ఉంటుంది. ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలండి. కలుపుకోకపోతే అడగంటేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం రెడీగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అవి కూడా అన్నీ వేసేసుకుని ఇప్పుడు ఆ మసాలా ముద్దంతా కూడా ఈ కూర ముక్కలకు కూడా బాగా పట్టేలాగా మరొక 4 నిమిషాలు బాగా కలపండి. ఈ మసాలా అంతా కూరకు పట్టడం వల్ల మనం తినేటప్పుడు కూడా వెజిటబుల్స్ చప్పగా కాకుండా మసాలా టేస్ట్ వస్తూ ఉంటుంది. అందుకని బాగా ఒక 4 నిమిషాలు కలిపి బాగా ఈ మసాలా అంతా కూర ముక్కలకి బాగా పట్టేలాగా చూసుకోవాలండి. అలాగే ఇందాక నానబెట్టుకున్న రైస్ అది కూడా వేసేసుకోవాలండి. నా దగ్గర బాస్మతి బియ్యం నేను తక్కువ వాడతాను, అందుకని నేను మామూలుగా వైట్ రైస్తోనే మామూలు రైస్ చేసేసానండి. మీ దగ్గర బాస్మతి బియ్యం ఉన్నా కూడా ఒక 1/2 అవర్ ముందు నానేసుకుంటే సరిపోతుంది. నేను మామూలు రైస్ కాబట్టి నేనేమి నానేయలేదు. నేను 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. దానికోసం నేను 2-2.5 వాటర్ పోసుకున్నాను. నాకు వెజిటబుల్స్ అంతా ఉడకాలి కాబట్టి. బాస్మతి బియ్యం అయితే 1.5కి 2 నీళ్ళు పోసుకుంటే చాలండి, అప్పుడు బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. వాటర్ ఎక్కువైతే కనుక పలావ్ బాగా ముద్దగా అయిపోతుందండి. అది మామూలు రైస్ కాబట్టి కొంచెం ఉడకడానికి వెజిటబుల్స్ కూడా ఉడకాలి కాబట్టి 2-2.5 వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడంతా 1 నిమిషం కలిపి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను దానికి రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. మీకు నార్మల్ సాల్ట్ అలవాటు అయితే కనుక మీరు నార్మల్ సాల్ట్ వేసుకుని మీ టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకుని ఒకసారి బాగా గరిటతో బాగా ఉప్పు అంతా బాగా కలిసేలాగా కూర ముక్కలకి అంతా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 2 విజిల్స్ వచ్చాక ఎక్కువ వస్తే రైస్ అడుగంటేస్తుండే అలా ముద్దగా కూడా అయిపోతుంది. ఇప్పుడు విజిల్స్ కుక్కర్ మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఒకసారి రైస్ అంతా బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోండి. మీకు కనుక నచ్చితే ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి.